అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రైతుల పెట్టుబడులను ఆదా చేసే భూసార పరీక్షలు ప్రయోజనాలు, జీడి మామిడిలో కోత అనంతర జాగ్రత్తలు, పశువుల్లో వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పంటల సాగుకు పెట్టే పెట్టుబడులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఎరువులు, పురుగు మందులకై పెట్టే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నేలకు ఎంత వేస్తే అంత బలం అనే అపోహతో విచక్షణారహితంగా ఎరువులను గుమ్మరిస్తూ పోతున్నారు రైతులు. దీంతో భూమిలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మొక్కలు సరిగా పెరగక పోషక లోపాలు, చీడపీడల తాకిడికి లోనవుతున్నాయి. అదే భూమిలో పోషకాలు ఎంతున్నాయో, ఏది లోపించిందో ముందుగానే తెలుసుకొని ఆనక సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే పెట్టుబడులు తగ్గడమే కాదు, మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది కదా. ఇందుకు ఉపకరించేవే భూసార పరీక్షలు. భూసార పరీక్షలు చేయించుకోవడానికి పొలాలు ఖాళీగా ఉన్న ఈ వేసవి కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మరి ఈ పరీక్షల కోసం మట్టి నమూనాలు ఎలా సేకరించాలి, ఫలితాల అనుగుణంగా ఎరువుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి నుంచి తెలుసుకుందాం. రైతులు భూసార పరీక్షలను గనక చేయించుకున్నట్లయితే నేలలో లభ్యమయ్యే స్థితిలో ఉన్నటువంటి పోషకాల గురించి, అలాగే తదుపరి పంటకు వేయవలసిన పోషకాల మోతాదు గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నేలలో ఉన్నటువంటి చౌడు గుణాలు, సున్నం శాతం, నేల యొక్క కాలుష్యాన్ని కూడా గుర్తించవచ్చు ఈ భూసార పరీక్షల వలన. తద్వారా రైతాంగం అధికంగా రసాయన ఎరువులపై పెట్టేటటువంటి ఖర్చును నియంత్రించుకోవచ్చు. అయితే ఈ భూసార పరీక్షలు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అనుకుంటే కనుక, నీటిపారుదల కింద పండించే పంటలకైతే 3 పంటలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవాలి. అలాగే వర్షాధారం కింద పండించే పంటలకైతే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ భూసార పరీక్షను చేయించుకున్నట్లయితే ఫలితాలు అనేవి మనకి మంచిగా వస్తాయి. అయితే ఈ భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరణ అనేది ప్రధాన అంశంగా భావించాలి. ఈ మట్టి నమూనా సేకరణ కొరకు వరి, జొన్న, సజ్జ ఇటువంటి పంటలకు 15 సెంటీమీటర్ల లోతు, అలాగే లోతైన వేరు వ్యవస్థ ఉన్నటువంటి వేరుశనగ, పత్తి ఇటువంటి వాటికి 30 సెంటీమీటర్ల లోతు వరకు పారతో కానీ లేదంటే గడ్డ పలుగుతో కానీ వి ఆకారంలో గుంతను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వి ఆకారంలో గుంతను తీసిన తరువాత పైనుంచి కింద వరకు కూడా మట్టిని సమాంతరంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పొరలాగా పైనుంచి కింద వరకు మట్టిని తీసుకోవాల్సి ఉంటుంది. భూసార పరీక్షకు 1 ఎకరం పొలంలో మట్టిని 8 నుంచి 10 చోట్ల తీయవలసి ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనా సేకరించేటప్పుడు కొన్ని మెలకువలు పాటించవలసి ఉంటుంది. గట్లు పక్కన మనం మట్టి నమూనా అనేది తీయకూడదు. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో కూడా మనం మట్టి నమూనాను సేకరించకూడదు.
అలాగే ఎరువు కుప్పలు పోసి ఉంటాయి కదా పొలంలో, అటువంటి దగ్గర కూడా మట్టి నమూనాను మనం సేకరించకూడదు. ఒకవేళ వీటి దగ్గర మట్టి నమూనా సేకరించాలి అనుకుంటే కనుక ఆ నమూనాను విడిగా ఉంచాలి. మనం మిగిలిన పొలంలో సేకరించే నమూనాతో కలపకూడదు. అలాగే ఎత్తు పల్లాలు కనుక పొలంలో ఉన్నట్లయితే ఎత్తు భాగంలో ఒక నమూనా, పల్లం భాగంలో వేరే నమూనా తీసేటట్లుగా ఉండాలి. అలా కాకుండా సమాంతరంగా ఉన్నటువంటి నేలలో అయితే గనక 8 నుంచి 10 చోట్ల తీసిన మట్టినంతా కూడా ఒక నమూనాగానే మనం పరిగణించవచ్చు. అయితే ఈ విధంగా మనం 8 నుంచి 10 చోట్ల తీసినటువంటి మట్టి నమూనాను ఒక గోనెపై వేసుకుని మొత్తం బాగా కలిపి గుండ్రంగా చేసుకొని దాన్ని 4 సంభాగాలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 సంభాగాలని మనం 1, 2, 3, 4 అనుకుంటే గనక ఎదురెదురు సంభాగాలు అయినటువంటి 1, 4 ఉంచుకొని 2, 3 సంభాగాలను తీసివేయాలి. తర్వాత మళ్ళీ 1, 4 సంభాగాలను గుండ్రంగా చేసి మళ్ళా 4 భాగాలుగా చేసి ఈసారి 2, 3 సమభాగాలను ఉంచుకొని 1, 4 సంభాగాలను తీసివేయాల్సి ఉంటుంది. దీనిని క్వార్టరింగ్ పద్ధతి అంటాము. ఈ విధంగా మనం సేకరించిన మట్టిని 1/2 కిలో వచ్చేంత వరకు కూడా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా సేకరించినటువంటి 1/2 కిలో మట్టిని పాలిథిన్ కవర్లో వేసి ఆ మట్టి నమూనాతో పాటుగా ఒక పేపర్ మీద రైతు పేరు, గ్రామం, మండలం, అలాగే ముందు వేసిన పంట, తదుపరి వేయదలుచుకున్న పంట వివరాలు, దాంతోపాటుగా ఏ పరీక్ష కోసం మట్టి నమూనా పంపిస్తున్నారు, చౌడు పరీక్షక లేదంటే భూసార పరీక్షక, ఈ విధంగా గనక పేపర్ మీద పొందుపరిచి ఆ పాలిథిన్ కవర్లో పెట్టి సమీపంలో ఉన్నటువంటి భూసార పరీక్ష కేంద్రాలను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అయితే పండ్ల మొక్కలకు సేకరించేటటువంటి మట్టి నమూనా కొరకు రైతులు 3 నుంచి 5 అడుగుల లోతు వరకు గుంతలు తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 నుంచి 5 అడుగుల లోతు వరకు గుంతను తీసిన తర్వాత ఒక్కొక్క అడుగు కూడా మనం ఒక్కొక్క నమూనాగా పరిగణించాలి. మొదటి అడుగు మొదటి నమూనా, రెండో అడుగు రెండో నమూనా, ఈ విధంగా 3 నుంచి 5 అడుగులు తీసినప్పుడు వేరువేరు నమూనాలుగా పరిగణించవలసి ఉంటుంది. అయితే ఈ పండ్ల మొక్కల కొరకు మనం 1 ఎకరాకు 2 నుంచి 4 చోట్ల మనం గనక భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించినట్లయితే సరిపోతుంది. ఈ భూసార పరీక్షల కొరకు రైతులు మట్టి నమూనాలను పంట లేని సమయంలో తీసినట్లయితే బాగుంటుంది. అంటే ఏప్రిల్, మే మాసాల్లో ఎక్కువగా పంటలు ఉండవు కాబట్టి అలాంటి సమయంలో కనుక మట్టిని సేకరించినట్లయితే ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం భూసార పరీక్షలను చేయించుకుని రసాయన ఎరువులు అదనంగా వాడకుండా అవసరమైన మేరకు వాడినట్లయితే ఖర్చు కూడా తగ్గించుకొని లాభదాయకంగా ఉండొచ్చని ఆశిస్తున్నాము. భానుడు భగభగమంటున్నాడు. ఒక్కసారిగా పెరుగుతున్న వేడిమి, మధ్య మధ్యలో కురుస్తున్న అకాల వర్షాల ప్రభావం మానవాళితో పాటు పశువుల పాలిట శాపంగా మారుతోంది. ఈ వేడి సెగల నుంచి మూగజీవాలను రక్షించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతి పశువులు, అలానే సంకరజాతి హెచ్ఎఫ్, జెర్సీ ఆవులు త్వరగా వడదెబ్బకు లోనవుతాయి. అందువల్ల పశువుల కొట్టాల్లో తప్పనిసరిగా చల్లదనం కల్పించే ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యం. అసలు పశువులు వడదెబ్బకు గురయ్యాయని ఎలా తెలుసుకోవడం, వడదెబ్బకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పశువులలో ఉదాహరణకు బర్రెలలో చూసుకుంటే ఉష్ణ సమతుల్యతా స్థితి అనేది 15 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అలాగే ఆవులలో చూసుకుంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 22 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఈ ఉష్ణ అంటే థర్మో న్యూట్రల్ జోన్ అంటారు. ఈ ఉష్ణోగ్రతలు పశువులు ఉన్నప్పుడు అవి అడిషనల్గా ఎలాంటి ఎనర్జీని అంటే ఖర్చు చేయకుండా మెయింటెనెన్స్ చేయడం వల్ల పాల ఉత్పత్తి కానీ ప్రొడక్షన్ కానీ చాలా బాగా ఉంటుంది. ఎప్పుడైతే వేసవి కాలం వచ్చిందంటే బయటి వాతావరణం టెంపరేచర్ 45 నుంచి 50 సెంటీగ్రేడ్ వరకు పెరిగిపోవడం వల్ల పశువులు ఎండ ప్రభావం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అంటే
ఈ ఎండను తట్టుకోవడానికి పశువు ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే తన ఉష్ణోగ్రతని నార్మల్ లెవెల్ ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ శక్తి ఖర్చు చేయడం వల్ల దీనివల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గడమే కాకుండా తర్వాత రీప్రొడక్షన్ అంటే ఎదకు రాకపోవడము, తర్వాత ఎదకు వచ్చిన కట్టకపోవడము, సరిగ్గా ఎదగకపోవడం కూడా ఈ వేసవి కాలంలో ఎదురయ్యే నెగిటివ్ ప్రభావాలు. అలాగే ఈ ఎండ ఎక్కువ వల్ల ఎప్పుడైతే ఉష్ణ సమతుల్యతా స్థితి కోల్పోయినప్పుడు పశువుకు వడదెబ్బ రావడము, హీట్ స్ట్రెస్ ఎండ దెబ్బ తలగడము కూడా జరుగుతుంది. ఈ ఎండ దెబ్బ లక్షణాలు పశువులలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం చూసుకుంటే, ఫస్ట్ ఎండ దెబ్బ హీట్ స్ట్రెస్ పెరుగుతుందనేది ఇనిషియల్గా రైతు సోదరులు గమనించేది ఏంటంటే ఫస్ట్ ప్యాంటింగ్, దీనే ఒగర్చడము, గస పెట్టడం జరుగుతుంది. రెండవది ఊపిరి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా పశువు నిమిషానికి 15 నుంచి 22 సార్లు మాత్రమే ఊపిరి తీసుకోవాలి. కానీ ఈ ఎండ దెబ్బ ఎక్కువగా ఉంటే 60 సార్లు ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. పశువు పడుకోవడం కంటే ఎక్కువ నిలబడడానికే చూస్తుంటుంది. అలాగే పశువు ఎండ నుంచి నీడ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరగడం, మామూలుగా పైన పట్టుకుంటే చర్మము చల్లగా ఉండే బదులు వేడిగా ఉండడం రైతు సోదరులు గమనించాలి. అలాగే సలైవేషన్, చొంగగార్చడం జరుగుతుంది. ఈ ఎండ దెబ్బ కూడా ఎక్కువగా దూడలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే హెచ్ఎఫ్ జెర్సీ లాంటి హై ఈల్డర్సు, తర్వాత నల్ల చర్మం ఉండే బర్లల్లో ఎక్కువగా ఉంటుంది. పశువు యొక్క శరీరము 106 ఫారెన్హీట్లు దాటినట్లయితే థర్మో రెగ్యులేటరీ మెకానిజం టోటల్గా లాస్ కావడం వల్ల పశువు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి కోమాలకి వెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే దీనికి రైతు సోదరులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకటి, దీని న్యూట్రిషనల్ నీడ్స్ని అంటే యాజమాన్య పద్ధతులలో పోషణ సరిగ్గా చేయడం వల్ల ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. ఎండాకాలంలో మంచి హై క్వాలిటీ పచ్చి మేత రకాలు తగినంత మోతాదులో ఇవ్వడం వల్ల ఈ ఎండ దెబ్బ తలిగే అవకాశాన్ని మనం నిర్మూలన చేసుకోవచ్చు. అలాగే ఎండుగడ్డిని కొంచెం తగ్గించాలి. ఇప్పుడు దానా కూడా ఎక్కువ మోతాదులో ఇస్తే ఎనర్జీ నీడ్ అనేది ఎక్కువ వస్తుంది. దానా ఎక్కువగా ఇస్తే ఈ అసిడోసిస్ అనేది పెరిగే, ఆమ్ల అజీర్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కావున సమతుల్యంగా దానా కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి. దానాతో పాటు పచ్చిమేతలో ఒక 1/4 ఈ లెగ్యూమ్ పచ్చిమేతని అంటే ల్యూసర్ని కానీ ఇట్లాంటి పచ్చిమేతని ఇవ్వడం వల్ల ఎనర్జీ నీడ్స్ పశువుకు వస్తాయి. ఇది మేతలో. తర్వాత ఈ ఎండ దెబ్బ తలగడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం లవణాలు ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వీటికి ఈ మన దానాలో సోడియం, పొటాషియం ఉండేటట్లు, లేకపోతే ఎలక్ట్రోలైట్స్, మనం మార్కెట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ సోడియం, పొటాషియం లాసుని మనం నివారించుకోవచ్చు. అలాగే మనం షెడ్ కట్టే చోటు కూడా గాలి అనేది ఫ్రీగా ఫ్లో అయ్యేటట్లు ఉండాలి. ఉదాహరణకు తూర్పు పడమర షెడ్ కన్స్ట్రక్షన్ చేయడము, మనం పాకేయడం కూడా తూర్పు పడమట వేయడం వల్ల ఎండ డైరెక్ట్ పశువుల మీద పడకుండా ఉంటుంది. దానివల్ల ఉష్ణోగ్రత కూడా మన షెడ్లలో తక్కువగా ఉంటుంది. అలాగే హైట్లో, కొంచెం హైట్లో కట్టడము షెడ్డు. తర్వాత షెడ్ చుట్టూ షేడీ అంటే మంచి నీడనిచ్చే వృక్షాలు పెంచడం వల్ల, ఈ షేడీ ఏరియా ఉండడం వల్ల ఎండాకాలంలో ఈ ఎండ నుంచి వడదెబ్బ నుంచి, హీట్ స్ట్రోక్ నుంచి పశువులను రక్షించుకోవచ్చు. ఇది యాజమాన్య పద్ధతిలో ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఎండాకాలంలో ఈ ఎండను తట్టుకోవడానికి పశువులకు ఎల్లవేళలా అందుబాటులో చల్లటి నీరు ఉంచడం. అంటే మనం షెడ్ కట్టేటప్పుడే 24 గంటలు వాటర్ ఉండేటట్లు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే తనకి ఇష్టమైనప్పుడు
వాటర్ తాగే అవకాశాన్ని రైతు సోదరులు పశువుకి ఇవ్వాలి. అలాగే పశువును ఎండాకాలంలో పశువును మల్టిపుల్ టైమ్స్ మినిమము మామూలుగా రోజుకు 2 సార్లు కడగడం జరుగుతుంటుంది నీళ్ళతోని. కానీ ఈ ఎండాకాలంలో మినిమం 3 నుంచి 4, 5 సార్లు కడగడం వల్ల హీట్ స్ట్రెస్ రాకుండా మనం చూసుకోవచ్చు. అంటే ఎండ తీవ్రతని మనం అరికట్టవచ్చు. తర్వాత ఈవెన్ షెడ్లు లేని రైతులు ఈవెన్ చల్లటి నీడనిచ్చే చెట్ల కింద కట్టేయడం వల్ల ఎండ తీవ్రత నుంచి పశువును రక్షించుకోవడం జరుగుతుంది. వీలుంటే షెడ్లల్లో ఫ్యాన్స్ వేయడము, తర్వాత ఫాగర్సు, ఇప్పుడు పెద్ద షెడ్లలో అయితే ఫాగర్సు వేయడము, అట్లా ఫ్యాన్స్ ఫాగర్స్ అందుబాటులో లేకుంటే రైతులు తడపడము. తర్వాత ఈ బర్లల్లో ఎండాకాలం ఎండ విపరీతంగా ఉండే టైంలలో ఈ బర్లలో వ్యాలోయింగ్ చెరువులలోకి కుంటలలోకి వెళ్ళి వాటిని ఆ నీటిలో పడుకోబెట్టడం వల్ల ఈ ఎండ దెబ్బ నుంచి పశువులను రక్షించుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సాగవుతున్న తోట పంట జీడి మామిడి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జించి పెడుతున్న పంటల్లో ఈ పంట ఒకటి. అధిక నిర్లక్ష్యానికి గురయ్యే పంట కూడా జీడి మామిడి అనే చెప్పాలి. అందుకే రైతులు పొందుతున్న దిగుబడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జీడి తోటల పెంపకం ఒకెత్తైతే వాటిని కోత చేసుకోవడం మరో ఎత్తు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జీడి మామిడి తోటలు కోత దశలో ఉన్నాయి. సాధారణంగా రాలిన కాయల నుంచి పిక్కలు వేరు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపిస్తుంటారు. ప్రాసెసింగ్ యూనిట్లలోనే పిక్కల నుంచి గింజను వేరు చేయడం జరుగుతుంది. మరి తోటల్లో రైతులు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? జీడి మామిడి మొక్కలు పెంచేవారు పిక్కల నుంచి గింజను వేరు చేసుకునే అవకాశం ఉందా? బాపట్ల జీడి మామిడి పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమా మహేశ్వరరావు నుంచి ఈ వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో మనకి జీడి పంట కోత దశలో ఉంది. ఈ దశలో మనము జీడి గింజలు మనం ఎలా ఏరుకోవాలి, ఎలా తోట నుంచి కలెక్షన్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనం గ్రేడింగ్ చేయాలి, ఎండబెట్టాలి అనే విషయాలు మనం ఒకసారి చూసినట్లయితే జీడి చెట్లలో పూత మనకు డిసెంబర్, జనవరి మాసం నుంచి మనకి పూత వస్తుందండి. పూత బాగా పూర్తిగా వచ్చి పూత నుంచి పిండి సెట్ అయిన తర్వాత, పిండి తయారైన తర్వాత 60 నుంచి 65 రోజులకి మనకి జీడి మామిడి పండ్లు తయారవుతాయి. పండుతో పాటు నట్టు కూడా గింజ కూడా తయారవుతుంది అన్నమాట. జీడి మామిడిలో గింజ అనేది ప్రధానమైనటువంటి ఫ్రూటు. పండు అనేది పెడిసెల్ తలామస్గా కన్వర్షన్ జరిగి యాపిల్గా ఫామ్ అవుతుంది అన్నమాట. మాడిఫికేషన్ అది మంచి ఆర్థికంగా రెండు కూడా ఉపయోగం ఉంది. అన్నిటికన్నా మించి గింజకి బాగా ఎక్కువగా ఆర్థికంగా మనకి ఎక్కువగా ధర ఉంది కాబట్టి ఈరోజు గింజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఈ గింజలను మనము గమనించినట్లయితే చెట్టు మీద నుంచి సహజసిద్ధంగా యాపిల్ పండుతో సహా గింజలు అంటుకొని ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా కలిసి కింద పడతాయండి. కింద పడిన తర్వాత మాత్రం మనం గింజలను మనము ఏరుకోవాలి. ఎందుకంటే గింజ డ్రైగా ఉంటుంది, యాష్ కలర్లో ఉంటుంది. పండు మనకి పూర్తిగా తయారైన తర్వాత పండు తయారయ్యే క్రమంలో తయారవుతున్నప్పుడు ఆ పండులో నుంచే పోషకాలన్నీ కూడా మన గింజకి సరఫరా అవుతాయన్నమాట. కాబట్టి ఈ గింజ అనేది మనం చెట్టు మీద ఎప్పుడు కూడా మనం చెట్టు మీద కాయాలన్నప్పుడు గింజలు మనము కొయ్యకూడదు. మనం కేవలం భూమి మీద ఆటోమేటిక్గా పడితే కాబట్టి అవి చెట్టు కింద పడిన తర్వాత మాత్రమే వాటిని మనము వేరు చేయాలి. ఎందుకంటే కింద పడిన తర్వాత యాపిల్ పండు కొంచెం మట్టి అవుతుంది కాబట్టి, ఇసుక అవుతుంది కాబట్టి కొన్నిసార్లు యాపిల్స్ మనం తినాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ఒకవేళ మనం పండ్లు కూడా తినాలి అనుకున్నప్పుడు మనం ఆ పండ్లు బాగా మంచి పసుపు కలర్లో కానీ మరి రెడ్ ఫ్రూట్స్ 2 రకాలు ఉంటాయి, రెడ్, ఎల్లో 2 ఉంటాయి అన్నమాట. ఏమైనా తినాలనుకున్నప్పుడు మనం చెయ్యి టచ్ చేసినప్పుడు కాయ మీద చెట్టు మీద ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా మన చేతిలో పడుతుంది. అలాంటి కాయలు మాత్రం మనము కోసుకొని తినాలి. ఎందుకంటే వాటిల్లో మాత్రమే మనం బాగా ఫుల్లీ మెచ్యూరిటీగా అయినట్టుగా ఉంటుంది. దాని టానిన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ గింజలు మనము మొత్తం అన్నీ కూడా కింద పడినటువంటి గింజతో సహా పండును మనం అన్ని కొవ్వ వేసుకొని వీటిని మనం ఏం చేస్తామంటే పండు నుంచి, యాపిల్ పండు నుంచి జీడి గింజను మనం వేరు చేస్తాం అన్నమాట. ఇలా వేరు చేసినటువంటి గింజలను మినిమం 3 నుంచి 4 రోజుల పాటు పూర్తిగా ఎండలో
మనం బాగా ఆరబెట్టాలి. మరి ఈ గింజల్ని 3 నుంచి 4 రోజుల పాటు మనం మంచి ఎండలో తిప్పుతూ మనం ఎండబెట్టినట్టయితే, ఇలా ఎండబెట్టిన తర్వాత మనం వీటిల్లో కూడా మళ్ళీ సన్నగింజి కానీ లేదా బ్లాక్ నట్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయిన నట్స్ కానీ ఉంటే వాటిని కూడా సార్టింగ్ అంటే వేరు చేసి మంచి నాణ్యమైన గింజలను మనం సపరేట్ చేసుకొని మనం గ్రేడింగ్ చేసుకొని మనం గోనె సంచుల్లో మనం వాటిని నిల్వ చేయాలి. గోనె సంచుల్లో మాత్రమే నిల్వ, ఎందుకంటే గింజ అనేది ఇంకా లివింగ్లో ఉంది, అంటే జీవిస్తూ ఉంది, దాంట్లో శ్వాసక్రియ జరుగుతూ ఉంది కాబట్టి వాటిని గోనె సంచులు నిల్వ చేసుకొని, ఈ గోనె సంచులు సహజంగా మన జీడి గింజల్లో 80 కేజీల బస్తాలు మనం నిల్వ చేస్తాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఈ యొక్క బస్తాలను మనము గాలి వెలుతురు సోకే ప్రాంతంలో, అంటే వెంటిలేషన్ బాగా ఉన్నటువంటి రూముల్లో, గదుల్లో మనకి కిటికీలు ఉండే విధంగా ఓపెన్ చేసుకొని అలాంటి రూముల్లో మనం భద్రపరుచుకున్నట్లయితే మనము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి గింజలో నాణ్యత తగ్గకుండా మనం మార్కెట్లో సరసమైన ధర వచ్చినప్పుడు మనం అమ్ముకునేటువంటి సౌలభ్యం కూడా ఉన్నదని తెలియజేస్తున్నాను అనమాట. చాలామంది రైతులు కానీ కొంతమంది హౌస్ హోల్డ్స్ కానీ వారి యొక్క ఇళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్లో కూడా కొంతమంది ఈ జీడి చెట్లని పెంచుతూ ఉన్నారు. అయితే ఈ జీడి చెట్లు పెంచినప్పుడు వాళ్ళకు కూడా జీడి పళ్ళు గింజలు వస్తున్నాయి కాబట్టి మరి ఆ పళ్ళు నుంచి రసం జ్యూస్ తాగొచ్చు. జీడి గింజల నుంచి పప్పు మనం బయట తీయాలంటే చాలా కష్టమైనటువంటి పని అది. ఎందుకంటే మనము పాత రోజుల్లో పొయ్యిలో కాల్చుకొని పగలగొట్టుకొని వాటిని లోపల పప్పు తీసేవాళ్ళు. కానీ జీడి గింజల్లో క్యాష్యూ నట్ షెల్ లిక్విడ్ ఉంటుంది కాబట్టి అది చాలా కార్సినోజెనిక్ కాబట్టి అలాంటి చేసినప్పుడు మనము చేతికి ఆ కెమికల్ మనకి యాసిడ్ మనకి అయ్యి ఆ చెయ్యంతా కూడా మరి ఆ యొక్క శరీరం అంతా కూడా తెల్లగా అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది అంత మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము. ఎందుకంటే వీటిని మెయిన్గా మనము ఇండస్ట్రీ లెవెల్లో వాటిని బాయిలింగ్ చేయాలి, మళ్ళీ డ్రై చేయాలి, మళ్ళీ వాటిని కటింగ్ చేయాలి, వాటి వల్ల ఆరబెట్టాలి, దాని మీద పీల్ అంతా తీయాలి కాబట్టి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీ లెవెల్లో తీసుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది. మరొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు రైతులు మరి కొంతమంది హౌస్ హోల్డ్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గర పెంచుకున్నటువంటి జీడి చెట్ల నుంచి జీడి గింజలు అంటే లేత దశలో అంటే టెండర్గా ఉన్నప్పుడు, అంటే మనకి పిందె తయారైన తర్వాత సుమారుగా 45 డేస్కి మనము పచ్చి జీడి గింజలు మనం కోసుకోవచ్చు. అంటే ఈ పచ్చి జీడి గింజల్లో పప్పు అప్పుడు కొంత తయారై ఉంటుంది కాబట్టి ఆ పచ్చి పప్పును మనము ఒక కూరల్లో కూడా వండుకోవచ్చు. మరి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏమైతే జీడి చెట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క జీడి చెట్లలో పండు కాయ వచ్చినప్పుడు పచ్చి జీడి కాయను కోసుకొని అంటే గింజను కోసుకొని కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. జీడి పళ్ళు కూడా ఈరోజు మార్కెట్లో మనకి పెద్ద ఎత్తున కన్జ్యూమర్స్ బాగా మన ప్రజలు కొంటున్నారు. దాంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన బత్తాయితో పోలిస్తే ఈ యొక్క జీడి పండులో 2-3 రెట్లు మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క వినియోగాన్ని కూడా మనము పెంచుకున్నట్లయితే రైతుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. ఇంకా దీంట్లో కూడా మేము వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ క్యాష్యూ యాపిల్ ఆర్టీఎస్, క్యాష్యూ యాపిల్ జాము, క్యాష్యూ యాపిల్ స్క్వాష్ అవి కూడా మా పరిశోధనా స్థానంలో మేము తయారు చేసి వీటిని ఇంకా పాపులర్ చేయాలని కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.